కనీసం ఒక్క ఊరికి రాలేదు కదన్నా. మాది ఉప్పరపాలెం గ్రామం, గుంటూరు జిల్లా ఉప్పరపాలెం గ్రామం. ఇక్కడికి వెళ్ళిపోచ్చినామన్న. మొన్న ఇల్లు ఇచ్చిండు, వాకిలు ఇచ్చిండు. ఇల్లు ఇస్తే సెంటు పొలం ఇచ్చి ఇల్లు కట్టిస్తే సమాధి కట్టించుకోమన్నాడు. చంద్రబాబు నాయుడు సమాధి కట్టించుకోవడానికి ఒక సెంటు ఇయ్యలేదు కదన్నా, అరసెంటు అన్నా ఇయ్యలేదుగా, ఎవరు ఇయ్యలేదు కదా. మరి అన్ని గ్రామాలు చేస్తే మాకు ఇల్లు ఇచ్చిండు, డాబాలు కట్టించిండు, ఆకలైన వాడికి అన్నం పెట్టిండు. ఇవాళ మా బిడ్డలు మా పల్లెటూరికి రావాలంటే ఒక్క పంతులు రావడానికి భయపడ్డాడు. చంద్రబాబు నాయుడు తీసుకురాలా, ఏం చేసాడు తెలిసిన చంద్రబాబు నాయుడు? కమ్మోళ్ళు ఒక జాతి, రెడ్లు ఒక జాతి, మాదిగోళ్లకు గంగెద్దులకు రావద్దని ఏరు పనిచేసింది అన్న చంద్రబాబు నాయుడు. ఏమి చేయలా, మా కులాన్ని ఏరు పంచిండు అన్న. మాది గంగెద్దుల కులం, మాదిగోళ్ళు ఉండరా, మాదిగోళ్ళని తీసేసిండు. మరి రెడ్లు కమ్మోరు ఒకటి, మమ్మల్ని ఏమి చేయలే. మమ్మల్ని ఏరు చేస్తే జగనన్న వచ్చినాక అందరికీ మీకు ప్రపంచానికి మొత్తానికి భోజనాలకు అందుకు చేస్తారని ఒక్క కోటలో వండి పెట్టి రెడ్లకు కమ్మోరికి మొత్తానికి భోజనం పెట్టిండు మా జగనన్న. మరి మాకు ఒక రోడ్డు ఏమంటే ఇలా పరిపాలన లక్షణంగా 1000 రూపులుగా ఉండదన్నా. మాకెందుకన్నా ఈ చిరంజీవి వచ్చి కొన్ని రోజులు వచ్చి సీట్ అమ్ముకున్నాడు చిరంజీవి. మరి ఈయన కూడా అదే ప్రకారం చేస్తాడు. నేను సైతం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ తో కలిపి వేశాను. అదే పవన్ కళ్యాణ్ ఏముందన్నా, చీటీలు అమ్ముకున్నాడు, చీటీలు. నమస్తేనండి, జగన్ కోసం వచ్చినాం. బ్రహ్మాండంగా ఉంది, బాగా బ్రహ్మాండంగా ఉంది. అన్ని చేస్తున్నాడు, చేయలేదని ఎవరు చెప్పినారు? అన్ని చేస్తున్నాడు. వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్పేది చెప్తారు. ఈయన బాగా చెప్తున్నాడు కదా, ఎవరు? జగనే బాగా చెప్తున్నాడు. ఏం అన్ని చెప్తారు. వాళ్ళు ఇది రెండు కలుస్తున్నారు, ఏది వస్తారో చూద్దాం. అది ఓరగా ఉంది. అంటే ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు ఇదే అయిపోయి ఖచ్చితంగా వైసీపీ వస్తుంది. వస్తుంది. ఎన్ని సీట్లు అని చెప్పలేము కదా మనం, చెప్పలేము. ఖచ్చితంగా వస్తుంది. జగన్ గారి పరిపాలన సూపర్గా ఉంటుంది. బడి పిల్లలు కానీ, రైతు భరోసా కానీ, ఏమి అమ్మఒడి కానీ, ఆసరా డబ్బులు కానీ అంతా కానీ బాగా వేస్తున్నాడు. మళ్ళా జగన్ అనే రావాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా, వాళ్ళు ఎన్ని జిమ్మికలు చేసుకున్నా చంద్రబాబు గారు రారు. అవును, వాళ్ళు ముందు చేసిన వాగ్దానాలన్నీ ఒకటి కూడా అమలు చేయాల, ఎవరు జనాలు నమ్మరు. కాబట్టి జగన్ గారు అన్నీ చేస్తా ఉన్నాడు. అప్పులు అంటారు, ఎవరు చేయింది? ఏం చంద్రబాబు వస్తే డీజిల్ తగ్గిస్తాడా, నిత్యావసరాలు తగ్గిస్తాడా? ఏమి 50 రూపాయలు డీజిల్ చేయకుండా చంద్రబాబు మంచోడే, ఎవరు తగ్గించరు. ఏమే ఎవరు వచ్చినా ఇంకా పెంచేవాళ్ళు తప్పితే తగ్గించేది ఏముండదు. ఎవరు? శర్మిలమ్మకు ఎవరు వేస్తారు? వాళ్ళన్నతోనే సరిపోతా ఉంది. శర్మిలమ్మను కాపాడాలంటే ఎవరు కాపాడలేరు. వైసీపీనే వస్తాయి, 130, 140 గ్యారంటీ వస్తాయి. గెలిపించడానికే వచ్చిండేది. జగనన్న ప్రభుత్వంలో మా పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి మాకు రోడ్లు ఇచ్చినాడు, పటాలు ఇచ్చినాడు, భూములు ఇచ్చినాడు. అన్ని సౌకర్యాలు మాకు నియోజకవర్గంలో, మాకు సౌడేపల్లి మండలంలో జరిగిస్తున్నాడు. మంచిగా మాకు అభివృద్ధి కలిగిస్తున్నాడు. మళ్ళీ కావాల్సిన జగనన్న కోసము మా ప్రాణమైన ఇస్తాము. లేదు, మా జగన్న మాకు చేస్తున్నాడు అభివృద్ధి, అన్ని చేస్తున్నాడు, అన్ని అయినాయి, మాకు అన్ని చేస్తున్నాడు మా జగనన్న. మాకు చంద్రబాబు నాయుడు మాకు ఏం చేయలే, మాకు పట్టాలు ఇలా గంజి ఇస్తారు, గంజి తాగలే. మాది మా నియోజకవర్గం శికారిపాలెము, తుమ్మూరు శికారిపాలెంలో మాకు పెద్దరెడ్డి వచ్చినాడు, మాకు పట్టాలు ఇచ్చినాడు, అన్ని చేసినాము, మాకు అన్ని సౌకర్యాలు చేసినాడు. ఈసారి ఓట్లు మా జగనన్నకే. వాళ్ళు ముగ్గురు అయితే కూడా మాది పులేంద్రలో పెద్ద పులి, ఆయన ఒంటరిగా నిలబడతాడు. పులేంద్ర నియోజకవర్గం ఒంటరిగా ఎట్లా వస్తాడు అట్లా నిలబడతాడు. పులేంద్రలో పెద్ద పులి ఒకడే ఏట ఆడతాడు. వీళ్ళు ముగ్గురు
వాళ్ళు ముగ్గురు ఏం చేయలేరు. మా జగనన్న ఒకడే పెద్ద పులిగా వాడు గెలుస్తాడు. ఈసారి మేము ఓట్లు వస్తుంది, ఖచ్చితంగా వస్తాయి, గెలుస్తాడు. 100% సత్యం వస్తుంది. మా జగనన్నే వస్తాడు. గెలిపిస్తాం, మాకు ఉండదు. మాది పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం దిగవల పంచాయతీ నుండి వచ్చినాము. మేము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభిమానులము, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వీరాభిమానులుగా ఉన్నాము. మాకు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుండి ప్రతి గ్రామంలోన సచివాలయ సిబ్బందితో సచివాలయాలు కావాలంటే, సచివాలయం చూడాలంటే విజయవాడకో హైదరాబాద్కో వేసి వస్తా అంటే ప్రతి గ్రామంలోన సచివాలయ వ్యవస్థను పెట్టి కావలసిన సౌకర్యాలన్నీ చేసి ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నాడు. ఏడగాని రూపాయి లంచం తీసుకున్నట్టుగా ఏడ రుజువు చేయబిల్లారు. వాళ్ళు ఊరికే కళ్ళబొల్ల మాటలు చెప్పి ప్రపంచమంతా 14 పార్టీలు ఒకటై జగన్మోహన్ రెడ్డి మీద పోరాడుతున్నారు. పులి సింగల్గానే వస్తుంది, సింగల్గానే పులి వచ్చి గెలుస్తుంది, పులివందల నుండి పులి వస్తుంది. ఇంకేం అభివృద్ధి? రాష్ట్రం అంతా అభివృద్ధి. యా పంచాయతీలకు చూసిన సచివాలయాలు దేవాలయాల మాదిరి కట్టించినాడు. ఆర్బీకేలో, హెల్త్ కేర్లో ప్రతి ఒక్కటి మన పంచాయతీలోనే. నువ్వు మండలానికి పోవాల్సిన పనిలే, నియోజకవర్గానికి పోవాల్సిన పనిలే, ప్రతి పంచాయతీలోనే ఏ సౌకర్యం కావాలన్నా ఉంది. వాలంటీర్ తెల్లారే కొందరికి వచ్చి నీకేం కావాలి పెద్ద అయినా అని అడుగుతున్నాడు. 14 ఏళ్ళు జైల్లోడు ఈ బుద్ధి ఏం చేసేది డెవలప్. 14 ఏళ్ళ ఏమి చేయాలి? ఈ చిత్తూరు జిల్లా నుండి సీఎంగా 14 సార్లు గెలిచిన ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏమి చేయలేడు. ఈ పొద్దు 5 ఏళ్లలో జగన్మోహన్ 3 పార్టీలు కాదు 4, సిరిమిలమ్మ పార్టీ కూడా ప్యాకేజీ తీసుకొని వాళ్ళనే ఉంది, సిరిమిలమ్మ కూడా వాళ్ళనే ఉంది. అందరూ వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు. 175కి 175 గెలుస్తాడు. ఈసారి మళ్ళా మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినిస్టర్ అవుతాడు. ఖచ్చితంగా మా పెద్ద ఆయన మళ్ళా మినిస్టర్ అవుతాడు. మా పంచాయతీల్లో ఏ సౌకర్యం కావాలని చేస్తాడు.